హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో స్పెషల్గా శివరాత్రి రోజు చేసుకునే సత్తి ముద్దల రెసిపీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ సత్తి ముద్దలు మొక్కజొన్నలతో చేస్తారు ఫ్రెండ్స్. నేను దీనికోసం హాఫ్ కేజీ మొక్కజొన్నలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా చెరిగి పెట్టి దీన్ని స్టవ్ పై వేయించాలి ఫ్రెండ్స్. నేను ఒక కడాయి పెట్టాను. ఒక 5 minutes పాటు దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, అంటే వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. చూడండి, నేను మిక్సీ జార్లో మొక్కజొన్నలు వేసి 4-5 ఇలాచీలు వేస్తున్నాను. దీని ఫ్లేవర్ కోసం. మిక్సీ చేసుకున్న తర్వాత మొక్కజొన్న పిండి ఈ విధంగా ఉంటుంది. కొంచెం బరుకుగానే లైట్గా, మీకు ఎంత వీలైతే అంత సన్నంగా మిక్సీ పట్టుకోవచ్చు. దీనికోసం నేను వెయిట్ ఎంత ఉందో 500 grams బెల్లం కూడా తీసుకున్నాను. మొక్కజొన్నలు 500 grams, బెల్లం కూడా 500 grams. ఈ విధంగా కట్ చేసుకుని దీన్ని పాకం పట్టాలి ఫ్రెండ్స్. లేత పాకమే పట్టాలి, ఒక్క తీగ పాకం అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం వాటర్, బెల్లం మునిగేటట్టు కొంచెం లైట్ వాటర్ వేసి దీన్ని కరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 5 minutes లోపే ఈ బెల్లం మనం పాకంలో రెడీ అవుతుంది. చూడండి, ఈ పాకం లేత పాకంగానే చేయాలి ఫ్రెండ్స్. ఒక్క తీగ వచ్చే వరకే ఉడకబెట్టాలి. చూద్దాం పాకం, లేత పాకం, ఒక తీగ పాకం వచ్చిందో లేదో ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కావాలి ఫ్రెండ్స్. దీనికోసం మరో 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక తీగ వచ్చుకుంటా కట్ అవుతుంది. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను. 2 teaspoons కంటే ఎక్కువనే, ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఆ ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను. ఇది GBR నెయ్యి. అలాగే పుట్నాలు, అలాగే బాదాం, కాజు సన్నగా తరిగి వేస్తున్నాను. ఇప్పుడు మనం మొక్కజొన్న పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ మొక్కజొన్న పిండి ఈ బెల్లం పాకంలో 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. మన నాన్ స్టిక్ ప్యాన్ ఫ్రెండ్స్ ఇది. ఈ నాన్ స్టిక్ ప్యాన్కు తగలకుండా ఉండే వరకు పిండి విడిచిపెట్టాలి ప్యాన్ నుండి. అప్పటి వరకు ఫ్రై చేయాలి, ఉడకబెట్టాలి. అప్పుడే మన పిండి సాఫ్ట్ అవుతుంది. అడుగట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా మన కడాయి నుండి విడిపోవాలి ఫ్రెండ్స్ ఈ పిండి. అప్పుడే దీన్ని తీసి ఒక ప్లేట్ ఆయిల్తో గ్రీజ్ చేశాను, అందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా 10-15 నిమిషాలు ఈ పిండి చల్లబడ్డాగానే మనం ముద్దలుగా చుట్టుకోవాలి. ఆయిల్తో గ్రీజ్ చేస్తున్నాను ప్లేట్లో. ఇందులో మనం ఈ సత్తు పిండిని వేసేస్తాం. చూడండి ఎంత ఈజీగా వస్తుందో.
ఒక 10-15 నిమిషాల పాటు దీన్ని చల్లార్చి తర్వాత మనం ముద్దలుగా చుట్టుకుందాం. ఇలా స్ప్రెడ్ చేస్తే కొంచెం తొందరగా చల్లబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత నేను ఉండలుగా చుడుతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం చేయికి ఆయిల్ లేక నెయ్యిని కూడా రాసుకొని ఉండలుగా చుట్టుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ సత్తి ముద్దలు. శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లో తప్పక ఈ విధంగా చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది.